ఈ రోజు నేను వరంగల్ హైవే యాదాద్రి టెంపుల్ కి వెరీ నియర్ బై సిచ్యువేట్ అయి ఉన్న ఒక డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ కి వచ్చాను. ఇందులో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్లాట్స్ డిజైన్ చేశారు. ఈవెన్ ఆ బడ్జెట్ ని కూడా మీకు పర్మిట్ చేయట్లేదంటే చాలా ఫ్లెక్సిబుల్ పేమెంట్ మోడ్ లో కస్టమర్ కి ఎట్టి పరిస్థితిలో మేము ప్లాట్ ఇప్పిస్తాము అనే యూనిక్ కాన్సెప్ట్ తో ఈ లేఅవుట్ వేశారు. ఈ యొక్క ప్రాజెక్ట్ ని ప్రజెంట్ చేస్తున్న వారు ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ వారు. వెంచర్ నేమ్ వచ్చేసరికి గ్రీన్ వ్యాలీ. ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి స్ట్రైట్ అవే ఈ కంపెనీ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ గుప్తా గారు మనతో జాయిన్ అవ్వబోతున్నారు. ఆయనని కలిసి డీటెయిల్డ్ గా ఈ ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుందాం. విక్రమ్ సార్ నమస్తే. మేడం నమస్తే అండి, బాగున్నారా? గుడ్ సార్, గుడ్ సార్. వెల్కమ్ మేడం, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్తాను, మీ వీడియోస్ చూస్తున్నాను, చాలా బాగా చెప్తున్నారు, కస్టమర్ కి ఎడ్యుకేట్ చేస్తున్నారు, ఇక్కడ కొనాలి అనేది గైడ్ చేస్తున్నారు. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ జాబ్. ఎక్సలెన్స్ ప్రాపర్టీకి కూడా మేము కంగ్రాచులేట్ చేయాలి. ఎందు గురించి అని అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సనాలిటీని టార్గెట్ చేసి కంటిన్యూస్ గా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 8 వెంచర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని చాలా మంచి డెవలప్మెంట్స్ లో వాళ్ళకి ఫ్లెక్సిబుల్ పేమెంట్ మోడ్స్ లో ఎక్సలెన్స్ ప్రాపర్టీ చాలా సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తుంది. అయితే ఇప్పుడు ఇందులో భాగంగానే రీసెంట్ గా మీరు గ్రీన్ వ్యాలీ అని వెంచర్ వేశారు. దీని గురించి ఒక్కసారి మా వ్యూవర్స్ కి మీ మాటల్లో. కాన్సెప్ట్ ఏంటంటే అంటే సామాన్య వ్యక్తి కూడా కొనుక్కునే విధంగా ఉండాలి. చిన్న వ్యక్తి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ చేసుకునే వ్యక్తి నుంచి ఈవెన్ పెద్ద వ్యక్తి వరకు ప్రతి వ్యక్తి కొనుక్కోవాలి, వాళ్ళ కళ నెరవేరాలనే ఉద్దేశంతో ఈ ప్రాపర్టీ మనం స్టార్ట్ చేయడం జరిగింది మేడం. డిటిసిపి రేరా అప్రూవ్డ్ అండి. ఇది యాక్చువల్లీ ఫేజ్ 1 అండి. ఇది మనం చేసింది 15 ఎకరాల నుంచి స్టార్ట్ చేసామండి. ఇంకా ఎక్స్పెన్షన్ వచ్చి ఓవరాల్ గా 40 ఎకర్స్ అండి. 100 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు కస్టమర్ కొనుక్కోవచ్చు అండి. కొంచెం డీటెయిల్డ్ గా చెప్పాలి. మినిమం సైజ్ వచ్చేసి జనరల్ గా 200 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకు కూడా హాఫ్ మనం చేయొచ్చు. ఫ్యూచర్ లో కస్టమర్ 100 స్క్వేర్ యార్డ్స్ కన్స్ట్రక్షన్ చేసే విధంగానే మనం డివైడ్ చేసి ఇస్తున్నాం. మన రోడ్ ఫేసింగ్ కూడా 20 ఫీట్ వస్తుంది, మనకి వీటితో వచ్చేసి 45 ఫీట్ అట్లా వస్తుంది. కావాలంటే కన్స్ట్రక్షన్ మేమే చేసి ఇస్తామండి. చాలా యూరోపియన్ టెక్నాలజీలో కాటేజ్ కట్టబోతున్నామండి. దాంట్లో ఏంటంటే మనకు రోడ్ ఫేసింగ్ జస్ట్ 12 ఫీట్ తీసుకుంటామండి. 22 ఫీట్ అని చెప్పాం కదా, ఈ 12 ఫీట్ ఇంటూ 20 ఫీట్ విడ్త్ తోని మనం అద్భుతమైన ఫుల్లీ ఫర్నిష్డ్ కాటేజ్ కట్టిస్తాం. 8 lakhs బడ్జెట్ లోనే కట్టిస్తామండి. కావాలంటే దాంట్లో ఉండొచ్చు, లేదు ఆ ప్రాపర్టీ మాకు లీజ్ కి ఇస్తే మీకు రెంట్ కూడా ఇస్తామండి. ఎవ్రీ మంత్ జస్ట్ 100 స్క్వేర్ యార్డ్స్ లో కాటేజ్ కట్టిస్తాము, విత్ రెంట్ కూడా ఇస్తాం. ఇది ఎవ్వరు ఇవ్వట్లేదండి, మార్కెట్ లో ఏ కంపెనీ కూడా ఇవ్వట్లేదు. ఫస్ట్ టైం మనమే బడ్జెట్ లో కాటేజ్ కూడా లో బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ పెట్టినా మీరు లీజ్ కూడా తీసుకొని రెంట్ ఇస్తున్నారు. వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ అంటేనే యూనిక్ డిఫరెంట్ అండి మేడం. యాక్చువల్ గా జనరల్ గా డిటిసిపి ఏంటంటే అన్ని డెవలప్మెంట్స్ ఇవ్వాల్సిందే ఇన్బిల్ట్ గా. మనం ఏం చేస్తున్నామంటే ఈ వెంచర్ లో సీసీ రోడ్స్ ఇస్తున్నాం. సీసీ రోడ్స్ ఇస్తే పర్మనెంట్ ఉంటాయి, ఇంకా 20 years ఉంటాయి, కస్టమర్ కూడా ఇబ్బంది అవ్వద్దు అనే ఉద్దేశంతో ఇస్తున్నాము. మళ్ళీ మనం ఏం చెప్తున్నాం, కస్టమర్ 12 years అష్యూర్డ్ మెయింటెనెన్స్ చెప్తున్నాం కాబట్టి ఈ 20 years వరకు ఈ రోడ్స్ వస్తాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తాము, ఎలక్ట్రిసిటీ ఇస్తాము, స్ట్రీట్ లైట్స్ ఇస్తాము, ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ఇస్తాము. టోటల్ వెంచర్ 6 feet కాంపౌండ్ వాళ్ళండి, 2 feet సోలార్ ఫెన్సింగ్ కంపల్సరీ. నెక్స్ట్ ఎంట్రన్స్ ఆర్చ్, సీసీ కెమెరా పర్యవేక్షణ లో ఉంటుంది మొత్తం వెంచర్. ఇక్కడ 2 workers ఫ్యామిలీస్ పెడతామండి. వాళ్ళు 360 రోజులు దీంట్లో ఉంటారు వెంచర్ లో, టేక్ కేర్ చేయడం వెంచర్ ని ఆ విధంగా ఇక్కడే ఉంటారండి. నెక్స్ట్ ప్రతి వెంచర్ డెడికేటెడ్ సూపర్వైజర్ కూడా ఉంటారండి. ఈ ఇల్లు కాన్సెప్ట్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మస్టా లేకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలా? ఏ బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతుంది? లేదు మస్ట్ ఏం కాదండి, కంపల్సరీ కాదు. ప్లాట్ కొనుక్కోవచ్చు, ఫ్యూచర్ లో కావాలంటే కట్టిస్తాం, అది కంపల్సరీ కాదు, కస్టమర్ ఇంట్రెస్ట్ అండి. సో అది ఎలాంటి కాటేజెస్ ఇవ్వబోతున్నారు? ఇప్పుడు మనం సిటీలో ఉంటున్నాం, కాంక్రీట్ జంగిల్ లో ఉన్నట్టే మళ్ళా ఇక్కడికి వచ్చి కూడా అదే కాంక్రీట్ జంగిల్ ఇల్లు కట్టకుండా విలేజ్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో బ్యాక్ టు విలేజ్ టైప్ లో మనం కట్టిస్తున్నాం అండి. మీరు వస్తే ఇక్కడ 2 days 3 days హ్యాపీగా ఉండొచ్చు అండి, ఆ విధంగా కట్టిస్తున్నాం. మళ్ళీ లో బడ్జెట్ లో అండి, మనం లో బడ్జెట్ లో 30 years లైఫ్ గ్యారంటీ అండి. ఫ్యాంటాస్టిక్ సార్. అయితే ఇప్పుడు ఈ గ్రీన్ వ్యాలీ వెంచర్ లో డెవలప్మెంట్స్ చెప్పారు, ఎక్స్టెండ్ చెప్పారు, లొకేషన్ గురించి చెప్పండి మేడం. ఈ లొకేషన్ వచ్చేసి యాదాద్రి టెంపుల్ బేస్ చేసుకుని ఉంది. హైదరాబాద్ టు వరంగల్ 2 స్మార్ట్ సిటీల మధ్యలో ఉన్న హైవే అండి. ఇప్పుడు హైదరాబాద్ స్మార్ట్ సిటీ అండి, 1 కోటి ప్లస్ జనాభా ఉన్న స్మార్ట్ సిటీ. నెక్స్ట్ వరంగల్ కూడా 50 లక్షల మంది జనాభా ఉన్న స్మార్ట్ సిటీ. 2 స్మార్ట్ సిటీల మధ్యలో ఉన్న ఈ హైవే ఏదైందో చాలా ఫేమస్ హైవే అండి. ఎవ్రీడే అప్ అండ్ డౌన్ వెహికల్స్ 30 to 40,000 వెహికల్స్ అప్ అండ్ డౌన్ చేస్తుంటాయి హైదరాబాద్ టు వరంగల్, వరంగల్ టు హైదరాబాద్. మనకు రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఉంది, కమింగ్ అప్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. 2 ఎయిర్పోర్ట్ మధ్యలో ఉన్న హైవే అండి ఇది. మీరు ఏ హైవే తీసుకోండి. ఇప్పుడు చాలా మంది సదాశివపేట వైపు, చార్మినార్ వైపు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అవునా? అక్కడ ఒక డెవలప్మెంట్ మాత్రమే, క్లస్టర్ మాత్రమే ఉన్నాయి. ఇటువైపు ఏంటంటే మనకి టూరిజం క్లస్టర్ ఉంది, యాదాద్రి బేసేసుకొని, స్వర్ణగిరి టెంపుల్ బేసేసుకొని, నెక్స్ట్ హెల్త్ క్లస్టర్ ఉంది, ఎయిమ్స్ వస్తుంది, గట్కేసర్ దగ్గర మనకి సాఫ్ట్వేర్ క్లస్టర్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు జనగం బేసేసుకొని ఇప్పుడు టెక్స్టైల్ పార్క్స్ వస్తున్నాయి. అంటే ఒక హైవేలో ఇన్ని క్లస్టర్స్ ఎక్కడ లేవండి, ఏ హైవేలో లేవు. బెస్ట్ హైవే అండి ఇది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న వరంగల్ హైవేలో యాదగిరి టెంపుల్ తెలంగాణలో ఫేమస్ టెంపుల్
నుంచి జస్ట్ హాఫ్ అన్ అవర్ జర్నీలో మనం రీచ్ అవుతాం మేడం. మనకి సిటీ నుంచి చూసుకుని జస్ట్ 1.5 hours లో రీచ్ అవుతాం ఇక్కడికి. మన వెంచర్ వచ్చేసి సోమవారం విలేజ్ లో రాజపేట మండలంలో ఉందండి. నెక్స్ట్ ఆలేరుకి 15 minutes దూరంలో, కరీంనగర్ హైవేకి ఒక హాఫ్ అన్ అవర్ దూరంలో ఉన్నామండి. లొకేషన్ కూడా చాలా అద్భుతమైన లొకేషన్ అండి, పీస్ఫుల్ లొకేషన్, వీకెండ్ స్టే చేసే విధంగా అద్భుతమైన లొకేషన్ అండి అది. అంటే మన కాన్సెప్ట్ ఏంటంటే టెంపుల్ కి వచ్చిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ వీకెండ్స్ లో 50,000 to 60,000 people టెంపుల్ కి వస్తున్నారండి. టెంపుల్ దర్శనం అయిన తర్వాత వాళ్ళకు ఒక రిలాక్స్ ప్లేస్ అనేది లేదు ఇక్కడ, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ వెంచర్ చేయడం జరిగింది. ఇది జస్ట్ హాఫ్ అన్ అవర్ జర్నీలో మనం ఈ వెంచర్ రీచ్ అవ్వచ్చు మేడం. ఇక్కడ రీచ్ అయితే వాళ్ళకు కావాల్సిన ప్రతి ఫెసిలిటీ ఇక్కడ అందుబాటులో ఉంటుందండి. ఇంత ముందు మనం మాట్లాడుకున్నాం DTCP లో ఏ డెవలప్మెంట్స్ ఇస్తున్నామని మాట్లాడుకున్నాం. అది కాకుండా అడిషనల్ గా డెవలప్మెంట్స్ ఏమి ఇస్తున్నాం అంటే, కస్టమర్ అయితే వస్తారో అతను కొంచెం టెంపుల్ కి వచ్చిన తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు, కిడ్స్ తీసుకొని వచ్చిన ఫ్యామిలీతో కొంచెం రిలాక్స్ గా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి దానిలో దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి వెంచర్ లో ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం మేడం. ఈ వెంచర్ లో స్పెషల్ గా మనం ఏమి ఇస్తున్నాం అంటే, ఒక 2 bedroom కాటేజ్ కడుతున్నాం మేడం. 2 families హ్యాపీగా స్టే చేయొచ్చు. మంచి గ్రాండ్ స్విమ్మింగ్ పూల్ కడుతున్నాం మేడం. చిల్డ్రన్స్ వస్తే హ్యాపీగా ప్లేయర్ ఎక్విప్మెంట్ ప్రతి ఒక్కటి ఉంటదండి, అందుబాటులో ఉంటది. విక్రమ్ సార్, మేడం ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ అంటేనే అందుబాటు ధరలో అన్న బ్రాండ్ క్రియేట్ చేశారు. మరి గ్రీన్ వ్యాలీలో ఏంటి ప్రైస్ డీకోడ్ చేస్తారా? అసలు చాలా చిన్న బడ్జెట్ లో పెట్టామండి మనం. ప్రైస్ 6,500 జస్ట్ స్క్వేర్ యార్డ్ కి. దట్టు ఒక 100 square yards 6.5 lakhs లోనే ఇక్కడ ప్లాట్ కొనుక్కోవచ్చు అండి. ఇక్కడ ఇది అవుట్ రేట్ లో ఉంది. సరే అందరూ అవుట్ రేట్ లో ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి ఒక మంచి కొత్త ప్లాన్ ఇంట్రొడ్యూస్ చేసామండి ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ లో. ఆ ప్లాన్ పేరు వచ్చేసి 2% పేమెంట్ ప్లాన్ అండి. 2% పేమెంట్ ప్లాన్ అంటే జస్ట్ 2% పేమెంట్ చెల్లిస్తూ DTCP రేరా అప్పుడు విల్లా ప్లాట్ ని సొంతం చేసుకోవచ్చు అండి. జస్ట్ 36,000 కట్టి కూడా మీరు దీనిలో ప్లాట్ ని సొంతం చేసుకోవచ్చు అండి. ప్రతి వ్యక్తి అవుట్ రేట్ కట్టలేడు కాబట్టి ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ లో ఇవ్వాలి. ప్రతి పర్సన్ ఇక్కడ ప్లాట్ కొనుక్కోవాలి, విల్లా ప్లాట్ కళ అనేది నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇన్స్టాల్మెంట్ రూపంలో ఇక్కడ 2% పేమెంట్ ప్లాన్ ఇంట్రొడ్యూస్ చేసామని. మీరు ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ బుకింగ్ అమౌంట్ 36,000 కడితే సరిపోతుంది. మిగతా ఏదో బ్యాలెన్స్ ఉంటుందో జస్ట్ ఈజీ ఇన్స్టాల్మెంట్ లో, అంటే నెలకి నామినల్ అమౌంట్ 12,000 కడుపు ఇంటూ 50 months 50 నెలల్లో ప్లాట్ ని సొంతం చేసుకోవచ్చు అండి. అంటే మనము కస్టమర్ కి 4 years అవకాశం ఇస్తున్నాం. దీంట్లో మెల్లిమెల్లిగా మీరు కడుతూ మీరు ఈ విల్లా ప్లాట్ ని సొంతం చేసుకోవచ్చు. యాక్చువల్లీ దట్టు DTCP రేరా అప్పుడు వెంచర్ లో ఇన్ని నెలలు EMI పద్ధతిలో అమ్మే కంపెనీ ఎక్కడ లేదండి. మీ స్కీమ్ చాలా వండర్ఫుల్ గా ఉంది. కాకపోతే ఇక్కడ మీరు ఏమనుకోకపోతే కస్టమర్ ఆస్పెక్ట్ లో ఒక క్వశ్చన్. సో ఇక్కడ గతంలో చూసుకున్న రికార్డ్ చూసుకుంటే ఇన్స్టాల్మెంట్ లో ఎప్పుడు ప్లాట్ తీసుకున్నా మొత్తం ఫుల్ పేమెంట్ ఇచ్చే వరకు కంపెనీ రిజిస్ట్రేషన్ చెయ్యదు. అంత లోపల కస్టమర్ రెగ్యులర్ గా కడుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా అయింది అనుకోండి, సో ఎట్లా మేము మిమ్మల్ని నమ్మాలి? కంపెనీని ఎలా నమ్మాలి? ఇన్స్టాల్మెంట్ లో కట్టితే ఖచ్చితంగా మేము కట్టిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు, ఎందుకంటే ఇది ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కస్టమర్స్ కి. సో మేము ఎలా నమ్మాలి మిమ్మల్ని? మీరు మాకు ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వబోతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నామినల్ 36,000తోనే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మేము ఇక్కడ 30 crores ఇన్వెస్ట్ చేసాము. 30 crores 1 year కింద పెట్టేసి 3-4 crores డెవలప్మెంట్ పెట్టాలి. ఇన్ని కోట్లు మేము పెట్టినప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం మేడం? ఇదొక వెంచర్ లేదు, ఈ హైవేలో మాకు 8 వెంచర్లు ఉన్నాయి. అంటే దాదాపు 50 crores 100 crores ప్రాపర్టీస్ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా సరే ఈ 6 నెలలు 1 year చేయడం కాదు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడే మార్కెట్ లో ఉండాలి, నెక్స్ట్ 5 years తో ఇక్కడే మార్కెట్ లో ఉండాలి, నెక్స్ట్ 10 years తో ఇక్కడే మార్కెట్ లో ఉండాలి, నెక్స్ట్ 20 years తో ఇక్కడే ఉండాలి. మా వ్యాపారం మీద అన్నప్పుడు దీని వదులుకొని ఎక్కడికి వెళ్తాం? ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అలా ఉన్నాయి కాబట్టి ఒక చేదు అనుభవంతో ఒక క్వశ్చన్ సార్. సమాజంలో గానీ రియల్ ఎస్టేట్ గానీ ఏ ఫీల్డ్ అయినా మంచి చెడు రెండు ఉంటాయండి. మేమైతే మంచి వైపే ఉన్నాం, కస్టమర్ వైపే ఉంటాం. మా దగ్గర కొన్న ప్రతి కస్టమర్ హ్యాపీగా ఉండాలి, అతను మళ్ళీ మా కంపెనీ ఇన్వెస్ట్ చేయాలి. ఒకసారి మా కంపెనీలో కస్టమర్ జాయిన్ అయితే లైఫ్ లో మమ్మల్ని వదిలిపోడండి. ఆ ఉద్దేశంతోనే ఆ మోడతోనే మేము మార్కెట్ లో జర్నీ చేస్తున్నాం మేడం. మాకు ఇన్స్పిరేషన్ కూడా మాకన్నా సీనియర్స్ మార్కెట్ లో ఉన్న వాళ్ళని వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాం. వాళ్ళు జస్ట్ ఏదైనా ప్రాజెక్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తే ఆ రోజు బుకింగ్లు అయిపోతాయి. క్రెడిబిలిటీ వచ్చింది, వాళ్ళు 20 years కస్టమర్, అంటే ఈ రోజు వచ్చింది కాదు ఆ పేరు. 20 సంవత్సరాల నుంచి వాళ్ళు మార్కెట్ లో కష్టపడి ఆ నేమ్ సంపాదించుకున్నారు. అదే విధంగా నేను కూడా ఈ వరంగల్ హైవేలో మా కంపెనీ కూడా అంతే కావాలి, మాకు పేరు కావాలండి. మా దగ్గర ఇన్వెస్ట్ బ్లైండ్ గా కస్టమర్ ఇన్వెస్ట్ చేయాలి, కస్టమర్ హ్యాపీ ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే కస్టమర్ ఇస్ గాడ్ అండి. దేవుని ఎవరైనా మోసం చేస్తారా? ఆయన కన్నా గొప్ప వ్యక్తున్నాడా? అతను మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బులతోనే మేము సర్వైవ్ అవుతున్నాం అంటే చెప్పాలంటే. రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది EMI కాన్సెప్ట్ లో అండి. లాస్ట్ 20 years కింద 30 years కింద ఏదో కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది EMI బేస్ చేసుకొని. కానీ మధ్యలో ఇది మొత్తం మాయ చేసి మోసం చేశారు కాబట్టి ఐడియాలజీ. మంచి చెడు ఎప్పుడు ఉంటుంది మేడం? చెడు తొందర ఎఫెక్ట్ అవుతుంది, తొందర తెలుస్తుంది, ఫేమస్ అవుతుంది. మంచి ఎప్పుడు ఫేమస్ అవుతుంది? మంచి అనేది సైలెంట్ గా వెళ్తా ఉంటది. కాబట్టి మంచి ఉన్న కంపెనీలు ఉన్నాయి కదా, 20 years నుంచి ఉన్న కంపెనీలు ఉన్నాయా లేవా? ఆ వైపే మేము ఉంటామండి, మేము మంచి వైపు ఉంటాం. సింపుల్ ఆన్సర్ అదే. విక్రమ్ సార్, ఇప్పుడు మీరు చెప్పిన మాటలు
అయితే నేను 100% కన్విన్స్. ఒకటి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నారు, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్ లో ఇస్తున్నారు, అండ్ వాళ్ళకి మంచి చేయాలన్న ఒక గుడ్ ఇంటెన్షన్ అండ్ థాట్ ప్రాసెస్ తో ముందుకెళ్తున్నారు. ఇది కాకుండా నేను ఎక్సలెన్స్ గురించి విన్నది ఏంటి అని అంటే, కస్టమర్ కి నీడ్ ఉన్నప్పుడు వాళ్ళకి రీసేల్ సపోర్ట్ చేస్తారని కూడా ఉన్నాను, విచ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ డజంట్ డూ. మీరు చేస్తున్నారు, దాని గురించి కూడా ఒకసారి. మేడం ఇది మెయిన్ క్వశ్చన్ అండి. యాక్చువల్ ప్రాపర్టీలో అసలు ఎందుకు మీరు రీసేల్ సపోర్ట్ చేస్తున్నారంటే, మామూలుగా ప్రతి వ్యక్తి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ అని కొంటాడు, ఇల్లు కట్టుకోవాలని కొనుక్కోడు. ఎందుకంటే ఇల్లు సిటీలో ఉంటది, మనకు ఆయన ఉన్న చిన్న బడ్జెట్ లో ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి. ఆ ప్రాపర్టీ కూడా ఎందుకు కొనుక్కుంటాడంటే, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ, ఫ్యూచర్ లో వాళ్ళ మ్యారేజ్ పర్పస్ కానీ అట్లా ఇన్వెస్ట్ చేస్తారు ఎవరైనా సరే. కాబట్టి వాళ్ళకు రిటర్న్స్ రావాలి. ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసినామా, డాక్యుమెంట్ తీసుకుపోయి బీరోలో పెట్టుకున్నామా కాదు కాన్సెప్ట్. ఇక్కడ అతను పెట్టే ఇన్వెస్ట్మెంట్ మల్టిపుల్ అవ్వాలి, రూపాయి మళ్ళీ రూపాయిని సంపాదించాలి. ఆ విధంగా మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి మేము చెప్తున్నాం అంటే, మా దగ్గర ఎవరైతే కస్టమర్ కొనుక్కుంటారో అతను లాభంతోనే బయటకు వెళ్తాడండి. అంటే ఎప్పుడన్నా అమ్మాలనుకున్నప్పుడు ఆయన ప్రాఫిట్ తోనే బయటకు వెళ్ళిపోవచ్చు. రీసేల్ చేసేటప్పుడు కూడా అప్రిసియేషన్ తోనే రీసేల్ చేసుకోవచ్చు. ఆ విధంగా మేమేం చెప్తున్నాము, జనరల్ గా ఏంటంటే రియల్ ఎస్టేట్ లో ఒక ప్లాట్ అమ్మిన తర్వాత ఎవరైనా సరే దాని వైపు చూడరండి. అంటే ఒక వెంచర్ అయిపోయిందంటే, ఈ వెంచర్ అయిపోతే నెక్స్ట్ వెంచర్ కి వెళ్తారు. ఈ వెంచర్ ని పట్టించుకోరండి. ఇంకా జనరల్ గా డెవలప్మెంట్స్ కానీ ఏమీ చేయరు, మెయింటెనెన్స్ చేయరు, ఏం చేయరు. మన కాన్సెప్ట్ ఏంటంటే, మనము ఏదైతే వెంచర్ సెలెక్ట్ చేసుకుంటామో, ఎక్కడైతే ప్రాపర్టీ కస్టమర్ అమ్ముతామో 12 years అష్యూర్డ్ మెయింటెనెన్స్, నెక్స్ట్ 5 years తో వచ్చిన అలాగే ఉంటది. ఇంకా అందంగా తయారవుతుంది. అంటే గ్రోన్ అప్ ట్రీస్ ఉంటాయి, ఎమ్యూనిటీస్ మెయింటైన్ చేయబడి ఉంటది, సెక్యూరిటీ మెయింటైన్ చేయబడి ఉంటది. నెక్స్ట్ 12 years తో వచ్చినా గానీ అంతే మెయింటైన్ చేయబడి ఉంటది. కాబట్టి మన దగ్గర ఏంటంటే ఖచ్చితంగా అప్రిసియేషన్ వస్తుంది. ఇదంతా వ్యవస్థ తయారు చేసింది నేనే. దీని గురించి పూర్తి అవగాహన నాకు మాత్రం ఉంటుంది. అవునా, నాకు దీని మీద కాన్ఫిడెంట్ ఉంది. కాబట్టి నేనేం చెప్తున్నా, ఇక్కడ కొనే ప్రతి వ్యక్తికి అప్రిసియేషన్ గ్యారంటీ ఇస్తాము, యాజ్ వెల్ యాజ్ రీసేల్ సపోర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఒక ప్లాట్ కొనుక్కున్నారు మా దగ్గర, మేమేం చెప్తున్నాం, మేడం మీరు ఒక 3 years లాకింగ్ పీరియడ్, 3 years వెయిట్ చేయండి. 3 years తర్వాత ఎప్పుడైనా మీరు అమ్మాలనుకుంటే మీకు తోడుగా మేము ఉంటాం. జనరల్ ఏంటంటే, మీరు ప్లాట్ కొన్న తర్వాత ఎక్కడ మీకు తోడుగా ఎవరు ఉండరు. మీరు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయరు. ఇక్కడ ఏంటంటే, మీరు ఒక ఫోన్ చేస్తే, సార్ మాది 3 years అయిపోయింది, మాకు డబ్బులు అవసరం ఉన్నాయి, మీరు చెప్తారు ఇంటిమేషన్, మేము మా నోటీస్ బోర్డు లో పెడతామండి, మా వాట్సాప్ గ్రూప్ లో ఇంటిమేషన్ ఇస్తాం. కాబట్టి ఎవరైనా సేల్, మా కంపెనీలో 1000 మంది ఉంటారండి, సో ప్లాట్ రీసేల్ కి వచ్చింది, మీరు అమ్మాలంటే టైం పట్టుద్ది. అదే మేము అమ్మాలంటే విత్ ఇన్ 1 week లో అమ్మి పెట్టగలుగుతాం. కాబట్టి మేము చెప్తున్నామంటే, యూనిక్ పాయింట్ అంటే ఏ కంపెనీలో లేని మా దాంట్లో ఏంటంటే, మేము రీసేల్ మీకు సపోర్ట్ చేస్తాము, మీకు రీసేల్ చేసి పెడతాము. రియల్ ఎస్టేట్ లో ఒక ఎండి వచ్చి మేము రీసేల్ చేస్తాం అసలు అనరు మేడం, అనరు. కస్టమర్ మన దగ్గరికి వస్తే మనం వదిలిపోవద్దు అన్నప్పుడు ఇవన్నీ వస్తాయి మేడం. మీరు మళ్ళీ మళ్ళీ మా దగ్గర ఇన్వెస్ట్ చేయాలంటే మీకు బెనిఫిట్స్ ఇవ్వాలి, మీకు ప్రాఫిట్స్ ఇవ్వాలి. అప్పుడే మీరు 10 మందికి చెప్తారు, మళ్ళీ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. మీకు ఎప్పుడు ప్లాట్ కావాలి మేమే గుర్తు రావాలి. మీరు ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చున్నాను, మీరు గ్యారంటీ ఏమో రాసిస్తారా? 100% మీకు గ్యారంటీ రాసిస్తాం. మీరు 3 years నుంచి 10 years వరకు ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చండి విత్ ప్రాఫిట్ తో. అదే మనం ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటది, ప్రాఫిట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కస్టమర్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు పాపం. కాబట్టి కస్టమర్ కి ప్రాఫిట్ అనే ఉద్దేశంతోనే ఈ రీసేల్ గ్యారంటీ అనే బెనిఫిట్ పెట్టడం జరిగింది. ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్కడైతే మీరు ప్రాపర్టీ కొంటారో ఫస్ట్ దానికి సెక్యూరిటీ ఇస్తాం. దీనికి 15 acres వెంచర్ కి టోటల్ కాంపౌండ్ వాల్ 6 feet కాంపౌండ్ వాల్, 2 feet సోలార్ ఫెన్సింగ్, గేట్ ఇస్తాం. అంటే కాంపౌండ్ వాల్ గేట్ ఉందంటే బయట వ్యక్తి లోపలికి రావడానికి ఛాయిస్ లేదు. గేట్ వేసిస్తాం, తాళం వేసి పెట్టేస్తాం, 24/7 సెక్యూరిటీ వచ్చేసింది. నెక్స్ట్, ఇక్కడ ఏ మూమెంట్ అయినా సీసీ కెమెరా రికార్డ్ అయిపోతుంది. ఎవరో లోపలికి వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ గేట్ లోపలికి వచ్చిన తర్వాత కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోతుంది, మనకు ఆ ఫోటో వచ్చేస్తుంది. నెక్స్ట్, ఎక్కడైతే ప్లాట్ కొంటాడో కస్టమర్, ఆ ప్లాట్ ఖాళీ ఉంచామండి. అంటే మామూలుగా మీరు గత 30 సంవత్సరాలు చూడండి, ఇల్లు వెంటనే కట్టుకోండి మేడం. మీన్ ఆ ప్లాట్ ఖాళీ ఎందుకు ఉంచుకోవాలి? అంత గ్రీనరీ కాన్సెప్ట్, ప్రపంచం గ్రీనరీ వైపు వెళ్తుంది. కాబట్టి మనం కూడా ఎంతో కొంత ప్రకృతికి రిటర్న్ ఇవ్వాలి ఉద్దేశంతో మన ప్లాట్ ఖాళీ ఉంచకుండా మనం ప్లాంటేషన్ చేస్తాం. డిటిసిపి అయినా, ఫ్యూచర్ లో హెచ్ఎండి అయినా, వైటీడీ అయినా, ఏ వెంచర్ అయినా ప్లాట్ ఖాళీ ఉంచానండి. నాకు నేచర్ అంటే ఇష్టము, చెట్లు అంటే ఇష్టం కాబట్టి ఇల్లు కట్టుకుంటే నో ప్రాబ్లం. కానీ ఇల్లు కట్టట్లేదు కాబట్టి మీన్ వైల్ ప్లాంటేషన్ చేద్దామనే ఉద్దేశంతో మేమేం చేస్తామంటే, అలా 2 రకాలండి. వుడ్, ఫ్రూట్. వుడ్ అంటే ఏంటంటే కమర్షియల్ యాంగిల్ లో రెడ్ శాండల్ గానీ, శ్రీగంధం గానీ, మలబార్ నీమ్ గానీ ఇట్లాంటి కమర్షియల్ ప్లాంట్స్ ఉంటాయండి. అవి ప్లస్ దాంట్లో ఫ్రూట్స్ అండి. ఆల్రెడీ 1 year old 5 feet హైట్ లో ఉంటాయి మొక్కలు. అవి ఆల్రెడీ గ్రోన్ అప్ ట్రీస్, 1 year old మొక్కలు గ్రోన్ అప్ ట్రీస్ తీసుకొచ్చి ప్లాంటేషన్ చేస్తాము. ఈ ఫ్రూట్స్ మొక్కలు కూడా మనకు 2 years 3 years నుంచి క్రాప్ స్టార్ట్ అయిపోతుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాంగో గానీ, గోవా గానీ, ప్రోమోగ్రనేట్ గానీ, బనానా గానీ, నెక్స్ట్ సపోటా గానీ, సీతాఫల్ గానీ, ఇవన్నీ మన గ్రోన్ అప్ ట్రీస్ తీసుకొచ్చి ప్లాంటేషన్ చేస్తాం. ఇవి మనకు 2 years నుంచి క్రాప్ స్టార్ట్ అయిపోతుంది మేడం. ఆ ఫ్రూట్స్ కూడా మనం ఏం చేస్తాం, 2 years 3 years తర్వాత ఆ ఫ్రూట్స్ వచ్చే ఫ్రూట్స్ ని మనం ఒక ప్యాక్ చేసి కస్టమర్ కి 5 kgs పంపిస్తాం మేడం. వాళ్ళ కమ్యూనికేషన్ అడ్రస్ ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే ఈ ఫ్రూట్స్ వాళ్ళకి చేరుతాయి మేడం. ఈ బెనిఫిట్ కోసం కూడా కొనుక్కోవచ్చు కస్టమర్, ఫ్రూట్స్ కోసం. నెక్స్ట్, శ్రీగంధం అనుకోండి, 12 years క్రాప్ వస్తుంది. ఆ 12 years లో వచ్చే ఇన్కమ్ లో 50-50 షేర్ అండి. మీకు 50%, మాకు 50%. నెక్స్ట్, ఎక్కడైతే కస్టమర్ ప్లాట్ కొంటాడో అతను వచ్చి నైట్ స్టే చేయాలి, ఫ్యామిలీతో పాటు సెక్యూర్ గా స్టే చేయాలి. ఆ ఉద్దేశంతో మనం ఏం చేసినాము, 6 bedroom కట్టేసి దాని చిన్నపిల్లల కోసం స్విమ్మింగ్ పూల్, పెద్దవాళ్ళు కూడా స్విమ్మింగ్ చేస్తారు అనుకోండి, స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ గేమ్స్ అండి, షటిల్, వాలీబాల్, క్రికెట్, నెట్ బాక్స్, మినీ పార్టీ హాల్ కూడా ఇస్తామండి. ఎక్సలెన్స్ ప్రాపర్టీ ప్రతి వెంచర్ లో అన్ని బెనిఫిట్స్ ఇస్తామండి. అందుకే ఎక్సలెన్స్ ప్రాపర్టీ బ్లైండ్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకొక విషయం ఎక్సలెన్స్ ప్రాపర్టీ గురించి ఏంటంటే, అందరూ ఎక్కడైతే ట్రెండ్ నడుస్తుందో ఆ హైవే లో పర్టికులర్ గా వెంచర్స్ వేసి
చేస్తూ ఉంటారు. ఎంతసేపు ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ వరంగల్ హైవేనే చేస్తూ ఉన్నారు, మార్కెట్ ఉన్నా లేకపోయినా. ఇప్పుడు ఒక 20 years కింద విజయవాడ హైవే ఫేమస్ ఉంది. దాని తర్వాత ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత షాద్నగర్ హైవే ఫేమస్ అయింది. ఇప్పుడు బాంబే హైవే అన్నారు, ఫ్యూచర్ సిటీ అన్నారు కాబట్టి అటువైపు ఫేమస్ అన్నారు. ఇట్లా అటు తిరగడం కాకుండా ఒకటే చోట మనం ఉండాలి. మన ఎనర్జీని అంతా ఒక చోట పెట్టినప్పుడు ఏంటంటే మిరాకిల్స్ జరుగుతాయి. ఫంటాస్టిక్. మనం అన్ని వైపులా మనం టేక్ కేర్ చేయలేం కాబట్టి మనము ఈ హైవేనే మనం ఫస్ట్ నుంచి ఎంచుకున్నాము. షూర్ షాట్ రిటర్న్స్ వచ్చే హైవే మేడం. గాలి ఎటు ఇస్తుంది అటు పరిగెత్తకూడదు. ప్రపంచాన్ని మన వైపు చూసేటట్టు చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో మీరు రాజమౌళి తీసుకోండి, ఆయన చేశాడు కదా, ప్రపంచాన్ని ఇటువైపు తిప్పుకున్నాడు లేదా? సేమ్ అదే విధంగా రియల్ ఎస్టేట్ లో కూడా వరంగల్ హైవేలో మేము బెస్ట్ ఉండాలి, దాన్ని టార్గెట్ పెట్టుకొని బెస్ట్ ఇవ్వాలి కస్టమర్ కి, బెస్ట్ ప్రొడక్ట్ డెలివరీ చేయాలి, బెస్ట్ వెంచర్ డెలివరీ చేయాలి ఉద్దేశంతో మేము ఈ హైవే సెలెక్ట్ చేసుకున్నాము. ఈ హైవే ఉన్న బెనిఫిట్స్ ఎవరికి తెలియదు కాబట్టి చాలా మంది అటు పరిగెడుతుంటారు, కానీ ఈ హైవేలో ఉన్న బెనిఫిట్స్ ఏ హైవేలో లేవు మేడం. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అన్నట్టు మిరాకిల్స్ జరుగుతాయి ఈ హైవేలో ఫ్యూచర్ లో. కాబట్టి 100% మేడం. మీరు గమనించండి, మరి ఏ హైవేకి ఎక్కడ ఎయిర్పోర్ట్ పడలేదు, ఇక్కడ పడ్డది మేడం. అట్లాంటి ఎయిర్పోర్ట్ చూసన్నా ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఇటువైపు డెవలప్మెంట్ చేసింది, మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా ఇటువైపు డెవలప్మెంట్ చేస్తుంది కాబట్టి బ్లైండ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసి. మాకు మీ వెంచర్ తో పాటు అసలు మీరు ఎందుకు అసలు వెంచర్ స్టార్ట్ చేస్తున్నారు, ఎలా ఒక కామన్ మ్యాన్ కి అందుబాటు ధరలో ప్లాట్ ఇవ్వాలి, అది కూడా జెన్యూన్ గా లీగల్ గా వాళ్ళకి అందుబాటులో ఇవ్వాలన్న మీ ఇంటెన్షన్స్ కి రియల్లీ ఐ అప్రిషియేట్. అండ్ మీ యొక్క ప్రెషియస్ టైం మా జయ టీవీకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.